హాయ్ అండి. ఈరోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్లోని నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆస్య వీళ్ళిద్దరైతే హైలైట్ అయ్యారు. ఒకటి ముందుగా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ వీడియోని ఎవరు చూస్తారో వాళ్ళు ప్లీజ్ ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. చాలా బాగుంటుంది, నచ్చుతుంది కూడా. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఈరోజు లాస్య నోకరాజు వీళ్ళిద్దరిలో ఎవరి తప్పు అని అంటే నోకరాజుదే ఎక్కువ తప్పు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఉన్న జడ్జెస్ అందరూ ఏమన్నారంటే నోకరాజ్దే ఆల్మోస్ట్ ఎక్కువ ఫైర్ అవుతూ ఉంటాడు, ఎక్కువ కోపం తెచ్చుకుంటూ ఉంటాడు ఆస్య మీద అని చెప్పేసి అన్నారు కదా. అక్కడ అందరి ముందు తనకు కొంచెం సారీ కూడా చెప్పించడం, తర్వాత ఆ విధంగా బిహేవ్ చేయను, కోపం తెచ్చుకోను అని చెప్పమని చెప్పడము, ప్రామిస్ చేయించుకోవడం చేశారు కదా. అది తన మనసులో ఉన్నదా ఏమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, శివ కూడా ప్రియాంక వాళ్ళందరూ కూర్చున్నప్పుడు చెప్పాడు. ఏమంటున్నాడంటే, నోకరాజుని ఎలా టాలరేట్ చేస్తుందో ఆస్య నిజంగానే నోకరాజులో మార్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ తన మనసులో పెట్టుకొని అసలు ఏమీ లేదు. ఈరోజు ఆస్య ఏమంటుందంటే, ఏంటంటే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నింటిలో ఉంటుంది కదా, ఒక యాపిల్ ఎవరు తీస్తారన్న డిస్కషన్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఆస్య యాక్చువల్లీ టీ తాగే అలవాటు ఉందన్నమాట. నోకరాజు ఏం చేస్తాడంటే పాలు బ్రిట్టోకి ఇచ్చేసి తన దగ్గర ఉన్న 3 ఎగ్స్ తీసేసుకుంటాడు. ఇది ఆస్యకు తెలియదు. ఆస్యకు తెలియకపోవడం వల్ల నోకరాజుని వచ్చి అడుగుతుంది, ఏంటి పాలు నువ్వు ఇచ్చేసావా వద్దని అన్నావా అని చెప్పేసి అని అంటుంది అంతే. అంతకంటే ఏమనిపిస్తుంది. తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత ఏంటి అందరి ముందు ఆ విధంగా డిస్కషన్ పెడతావు, యాపిల్ కోసం ఎగ్స్ కోసం వీళ్ళకి అంత డిస్కషన్ అంటే, నువ్వు పాలు వద్దన్నావన్న విషయం నాకు తెలియదు కనుక అందుకే నేను నిన్నే వచ్చి అడిగాను పాలు అని చెప్పేసి. ఎందుకంటే నాకు టీ తాగే అలవాటు ఉందని నీకు తెలుసు కదా అని అంటుంది. అవును కదా, మరి ఆ మాత్రం తెలీదా? ఆశ టీ తాగుతుంది, తనకు పాలు అవసరం అని చెప్పేసి కొంచెం పాలు ఉంచుకొని తర్వాత మిగతాది ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా. అలా కాకుండా తను ఇవ్వడం వల్ల తను నార్మల్గా వచ్చి అడిగింది. దానికి నోకరాజు ఫైర్ అయిపోయి చాలా ఇదిగా అన్నాం. తర్వాత ఆశ తనకి ఏడవడం. ఆశ ఏంటంటే కొంచెం డెలికేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి కొంచెం గట్టిగా ఏమైనా అంటే తను ఏడుస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని రాధమ్మ గారు కూడా చెప్పారు. ఒకవేళ నా కూతుర్ని నీకు ఇచ్చి చేయాలంటే నేను నో అంటాను. ఎందుకంటే ప్రతిదానికి చిరాకుపడతాడు, ప్రతిదానికి కోపం తెచ్చేసుకుంటాడు. ఇంతమంది ఉండగానే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇంకేం చేస్తాడో అని చెప్పి అనిపిస్తుంది నోకరాజు. నోకరాజు ఏంటంటే మెయిన్ గేమ్స్ ఆడేయాలి అంతే తప్ప వాడిద్దరి మధ్య బాండింగ్ బాగానే ఉంటుంది. కానీ నోకరాజు తొందరగా కోపం అనేది వస్తుంది. అదే విషయాన్ని మనం ఆస్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత బ్రిట్టు అడిగి ఏంటంటే, లేదు నాకు టీ తాగే అలవాటు ఉంది కనుక మాట వస్తే నేను ఒక వెళ్ళి అడగాలనంటే కష్టం కదా. నోకరాజు అంటాడు, ఇక టీ తాగాలంటే వెళ్ళి పాలు అడుగు అని అంటాడు. ప్రతిసారి రోజుకు 3 సార్లు తాగాలంటే 3 సార్లు వెళ్ళి అడగలేదు కదా తను. ఆ విషయం చెప్తున్నట్టే అప్పుడు బ్రిట్టు కూడా బాగానే చెప్తాడు. ఏమంటాడంటే, లేదు నోకరాజు బయట అలా ఉన్నా చాలా మంచివాడు అది ఇది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ వచ్చి ఆస్య మాట్లాడదామంటే, ఈ విషయం నలుగురికి చెప్పాలా అది ఇది అని చెప్పేసానంటే, నేను ఎవరికి చెప్పలేదు కదా. తను ఏడుస్తూ ఉంటే బ్రిట్టు ఒకటి అడిగారు, తనకు చెప్పడం అయిందంతే. కానీ నేను నోకరాజు ఈ యాటిట్యూడ్ని కొంచెం మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరకొరకనే ఫైర్ అయిపోతాడు. అసలు ఆ విషయం అక్కడికి అయిపోయిన తర్వాత తను ఏమనుకుంటున్నాడంటే, ఈ విషయం అందరికీ తెలిసిపోయి వాళ్ళ గురించి అందరూ మాట్లాడేసుకుంటున్నాడు ఫీలింగ్ ఉంటుంది. కానీ తనే పద్ధతి చేసుకుని తనే ఆ విధంగా చేస్తున్నాడు. అంతకంటే ఇంకేమీ లేదు. నోకరాజు ఆస్య మధ్యన నోకరాజు తన ప్రవర్తన అనేది మార్చుకోవాలని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ జాను బాను ఉంటారు కదా, వాళ్ళకి ప్యారడైజ్ దొరికిపోతుంది. నెక్స్ట్ ఏమో వీళ్ళు ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళ రూమ్ కాల్ చేసి కామన్ దానికి రావాల్సి వస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే అక్కడ 6th రూమ్లో ఉండుంటారు వీళ్ళు, దాన్ని క్లోజ్ అని పెట్టేయమంటారు, క్లోజ్ చేసామని అంటారు. నటరాజ్ మాస్టర్ ఏం చేయాలి? ప్రతి వీకు ఏం జరుగుతుంది, ఎవరు డౌన్లో ఉంటారో వాళ్ళు నార్మల్ కామన్ దానికి వచ్చేస్తూ ఉంటారు. కానీ నటరాజ్ మాస్టర్ కొంచెం ఫైట్ చేయాలి కదా ఈయన. అందుకని భానుని ఏమంటాడంటే, భాను వచ్చి రిక్వెస్ట్ చేస్తూ నీతుని అడుగుతారు. అంటే నీతు నటరాజు వీళ్ళు ఏమంటారంటే, లేదు మేము ఇక్కడే పడుకుంటాం, మేము ఇక్కడే చేస్తాం, కానీ మా బట్టలు బాత్రూమ్ మాత్రం అది యూజ్ చేసుకుంటాం. అసలు ఆ రూమ్ ఇచ్చిందే దానికోసం, బాత్రూమ్ కోసం గొడవలు అవుతాయని చెప్పేసి. ఎందుకంటే 6 జంటలు ఉంటారు దగ్గర, వాళ్ళందరూ ఒకే బాత్రూమ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ బాత్రూమ్ ఒకటి మాత్రం ఇక్కడ యూజ్ చేసుకుంటూ పడుకోవడం ఇంకా ఎక్కడైనా పడుకోవచ్చు, సోఫాలో కానీ ఎక్కడైనా పడుకోవచ్చు, ఇల్లు అక్కడే పడుకోవాలని లేదు కదా. దానికి ఒప్పుకోకపోతే లేదు, అది రూల్స్ ప్రకారం. ఇప్పుడు నేను ఉన్నాను 3 వీక్స్ తను అక్కడ ఉన్నాడు జానుబానా దాంట్లో, కామన్ దాంట్లో. మరి ఒక్కరోజు అన్నాడా? లేదు అలాగేమీ కాదు, ఒకవేళ లేదు నా దాంట్లో బట్టలు ఉన్నాయి, విలువైన వస్తువులు అవన్నీ పోవాలంటే ఎవరు పోతే ఎవరంటే అక్కడ ఉన్న కబుల్సే తీయాలి, ఇంకెవరు తీసేస్తారు? లేదు కదా, ఆ యాపిలే పోయింది కదా అన్నట్టు. యాపిల్ పోలేదు, ఎవరో తినేస్తారు అంతే తప్ప అది కాక అర్థం చేసుకోకుండా నేను ఖాళీ చేయనంటే, నీతో అంటే నేను వెళ్ళి చెప్పుకుంటానని చెప్పేసి అంటుంది. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు కానీ ఆ విధంగా లాస్ట్ ఎండ్ మూమెంట్లో వీళ్ళు
తీయాల్సే వస్తుంది. నటరాజ్ మాస్టర్ దాన్ని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఏమన్నాడంటే ఆయన ఏదో ఫీల్ అయిపోతున్నాడు. ఆయనంతట ఆయనే లోగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత ఆయన్ని సెపరేట్ చేసేసారనే ఫీలింగ్ ఆయనకే ఉన్నది. ఆయన్ని ఎవరూ సెపరేట్ చేయట్లేదు. ఆయనంతట ఆయన ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అంతే. దానికేమో వెళ్ళి మేము ఈ రూమ్‌లోనే ఉంటాము. కొంచెం పర్మిషన్ ఇవ్వండి. అది ఇది అని చెప్పి దీనికోసం ఏంటి బాలుతో నేను గొడవ పడాలంటే చెప్పండి నేను ఫైట్ చేస్తాను అది ఇది అని చెప్పేసి. గొడవ పడమని ఎవరు చెప్పారు నాయన? నీ అంతట నువ్వే గొడవ పెట్టుకుంటానంటే ఎవరు ఏం చేయలేరు కదా మనం. అది. తర్వాత ఈ విధంగా డిస్కషన్ అయితే ఎండ్ మూమెంట్‌లో ఎలాగైనా ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే అది రూల్ ప్రకారం రూల్. రిక్వెస్ట్ చేసుకున్నంత మాత్రం నటరాజ మాస్టర్‌గా అది ఇచ్చారనుకోండి మీరు బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అంటే మనం పార్షియాలిటీ చూపించినట్టు కదా! నటరాజ మాస్టర్ ఎప్పుడు ఏమంటారు అందరికీ ఒకే రూల్స్ ఉంటాయి. ఫేవరిజం ఉండకూడదు. శివుడికి ఫేవరెట్ చేశారని చెప్పేసి ఈయన బాధపడ్డాడు. మరి ఈరోజు ఈయనకి ఆ బాత్రూమ్ వాడుకోమని ఇస్తే మరి ఈయనకి ఫేవరెట్ చేసినట్టే కదా! మరి అది ఆలోచన లేదా ఈయనకి? కిందటి వీకే కదా మాత్రం అన్నాడు. జానుబానికి ఫేవరెట్ చేశారు జడ్జెస్. నెక్స్ట్ శివప్రియాంకకి ఫేవరెట్ చేశారన్న. మరి ఈ విధంగా నువ్వు అడిగితే నిన్ను కూడా ఫేవరెట్ చేయమని అంటున్నారు కదా! అందరూ ఎలా ఉంటున్నారో నువ్వు అలాగే ఉండాలి. అంతేగాని నీకు స్పెషల్ రూల్స్ అనేవి ఉండవు కదా! మరి అదెందుకు అర్థం చేసుకోవట్లేదు నటరాజ్ మాస్టర్ నాకు అర్థం కావట్లేదు. నీతూ గారు కూడాని అతను ఏమంటే అదే అంటున్నారు. ఒకటి చెప్పారు నీతూ మంచిదని. నటరాజ్ మాస్టర్కి ఏం చెప్తారంటే ఇక్కడ నువ్వు నూకరాజు ఉంటాడు కదా! నూకరాజు కన్నా నువ్వు ఫన్ క్రియేట్ చెయ్యు అని అంటే, లేదు నాకు క్రియేట్ చేసే మూడ్‌లో నేను లేను అంటాడు. తర్వాత ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకు అని అంటుంది. నేను ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అని అంటాడు. తర్వాత ఏమంటారు నీతూ మేడం ఏమంటదంటే, సరే ఓకే నువ్వు పొరపాటున కొన్ని కొన్ని మాటలు వదిలేస్తున్నావు. ఆ మాటలు మాత్రం వదలకు అని చెప్పేసి కూడా మంచి మంచి మాటలు చెప్తుంది నీతూ మేడం మాత్రం. తర్వాత శ్రీముఖ్ గారు ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన వెంటనే ఏంటంటే టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టాస్క్ ఏ టాస్క్ అని అంటే దీనికోసం ఫైనాన్స్ కోసం ఇస్తారు. ఫైనాన్స్ అంటే డబ్బులు సంపాదించడం ఒకళ్ళు ఏంటంటే బాగా కష్టపడి సంపాదిస్తారు. ఇంకొకరు వాళ్ళు తెలివితేటలతో సంపాదిస్తారు. అదేవిధంగా దీని అంటే స్మార్ట్ అండ్ హార్డ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. స్మార్ట్ ఎవరు యూజ్ చేసుకుంటారు, హార్డ్ ఎవరు యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి అడగడం జరిగింది. స్మార్ట్ని ఎవరు యూజ్ చేసుకుంటారు శివప్రియాంక. ఎందుకంటే శివకి కాళ్ళకి దెబ్బ తగులుతుంది. తను ఎలాగైనా ఫైట్ చేయడం కానీ ఏవైనా సరే ఫిజికల్గా చేయలేడు కనుక వాళ్ళు స్మార్ట్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ అంజలి పవన్ వీళ్ళు కూడా స్మార్ట్ యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి చాలామంది హార్డ్ వైపు వెళ్ళిపోతారండి. దాంట్లో మెయిన్ నటరాజ మాస్టర్ ఉన్నారు, హార్డ్లు ఇస్తారు ఎలాగైనా చాలా ఇదిగా ఉన్నారు కదా! అందుకని అంజలి పవన్ కూడా అది యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే భాను కూడా స్మార్టే యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకి తెలుసు హార్డ్లో ఎక్కువ మంది చేరుతారు. మిగతా వాళ్ళందరూ హార్డ్గా వచ్చేస్తారు అనమాట. నాకు ఒకటి ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు కదా అభిమాన్ అండ్ అభిన్ వీళ్ళు ఏంటంటే స్మార్ట్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆవిడ ఏమన్నారంటే వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు ఆవిడ మిస్ యూనివర్స్ కూడా ఇంటెలిజెన్స్లో అని చెప్పారు మరి. అటువంటిప్పుడు స్మార్ట్ని చూజ్ చేసుకోకుండా హార్డ్ని ఎందుకు యూజ్ చేసుకున్నారో నాకు అసలు అర్థం కాదు. చూజ్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు హార్ట్లో ఏం పెట్టారంటే రాళ్ళ టైపు 3 టైపు రాళ్ళు అనేది పెట్టడం జరుగుతుంది. ఒకటి చెప్పాలి ఏంటంటే బిగ్ బాస్ కన్నా టాస్క్లు అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అదిరిపోతున్నాయి నిజంగా. మీరు కూడా అదరగొట్టే విధంగా నాకు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, లైక్ కూడా చేయండి. ఆటలు గేమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ని మించి ఉన్నాయి. బిగ్ బాస్ లెవెల్ని దాటి ఉన్నాయి అసలు నిజంగానే. ఇప్పుడు మరి ఈసారి బిగ్ బాస్లో దీనికన్నా లోలో పెడితే బిగ్ బాస్ అంత ఇది ఉండదు. గేమ్స్కి మ్యాట్ ఫర్ ఈచ్ అదరే హిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ టాస్క్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ పెట్టారు. ఒకటి గోల్డ్ కలర్, ఒకటి సిల్వర్ కలర్, ఒకటి బ్లూ కలర్ పెట్టి గోల్డ్ కలర్కి 100 మార్క్స్, సిల్వర్కి ఏమో 50 మార్క్స్, తర్వాత బ్లూకి 30 మార్క్స్ అనుకుంటా. ఈ విధంగా డివైడ్ చేశారు. తర్వాత ఎవరు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. కానీ ఒకసారి తెచ్చి పెట్టుకొని ఇంకొకరు టచ్ చేయడానికి వీలు లేదనమాట. ఈ విధంగా ఒక్కొక్కరు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటవుతుందంటే నటరాజ్ మాస్టర్ ఏం చేస్తారంటే 3 పెట్టుకుంటారు. తీసుకుందామని చెప్పేసి పెట్టుకుంటారు. ఫస్ట్ 2 ఉన్నాయి. 2 తీసుకుని వెళ్ళిపోతే బాగుండేది ఆయన. తర్వాత 3 కూడా పట్టుకొని ఉండడం వల్ల ఈ విధంగా పట్టుకొని వచ్చేటప్పుడు సిద్ధు ఒకటి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో వాసంతి కళ్యాణ్ ఉన్నారు కదా, కళ్యాణ్ ఒకటి తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక దానికోసం నూకరాజు నటరాజ్ మాస్టర్ కొంచెం ఫైట్ చేస్తున్న సమయంలోనే ఈ వైల్డ్ కార్డ్గా వచ్చిన అభిమాన్ ఒకటి తీసుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అయిపోతుంది. తర్వాత కౌంట్ చేసి పెట్టేస్తారు. రిజల్ట్ అయితే డిక్లేర్ చేయరన్నమాట. తర్వాత స్మార్ట్ వాళ్ళకి ఏంటంటే పొడుపు కథలు ఇవ్వడం జరుగుతుంది. అంటే టెస్ట్లో 3 పొడుపు కథల్ని వాళ్ళకి ఆన్సర్లు అవి రాసి ఇవ్వాలి. కానీ అది ఏమిటి, వాళ్ళు ఏ ఆన్సర్ వేస్తారు, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మనకు చూపించాలి. చూపిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఏమీ చూపించాలి. అది ఫస్ట్ ఏంటంటే శివప్రియాంక గెలిచిపోతారు. గెలిచిన తర్వాత వాళ్ళకేమో పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ లాక్ ఉంటుంది. ఆ లాక్ను ఒకటి ఓపెన్ చేయాలి. దాంట్లో డబ్బులు అనేవి ఉంటాయి. ఆ డబ్బుల్ని కౌంట్ చేసి కరెక్ట్ ఫిగర్ అనేది చెప్పాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ప్రియాంక వెళ్ళిపోవడం, డబ్బులు తీసుకొని రావడం సరే. అక్కడ శివు ఎందుకు అగ్రెసివ్ అయిపోతారో తెలుసుకుంటూ ఉన్నాడు. నిదానంగా వెళ్ళొచ్చు కదా, లేదు ఫాస్ట్గా పరిగెడుతూ
వెళ్తూ ఉంటాడనమాట. అప్పటికి ప్రియాంక చెప్తూనే ఉంటుంది కానీ శివ అయితే వినడు కదా. ఇది తర్వాత ఏమో నెక్స్ట్ జాను బాను ఫస్ట్ 2 కరెక్ట్ చేస్తారు, ఒకటి మాత్రం తప్పు చెప్తారు. 2, 3 సార్లు అయిన తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతుంది, వాళ్ళు కూడా వెళ్ళడం తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అంజలి పవన్. అంజలి పవన్ 2 అయితే కరెక్ట్ చెప్తారు. తర్వాత మ్యాథ్స్లో కొంచెం వీక్గానే ఏదేదో నెంబర్లు చెప్పి లాస్ట్కి ఎలాగైనా ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ చెప్తారు. అసలు ఇక్కడ ఏం చెప్పారంటే ఒక్కసారి కౌంట్ చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కౌంట్ చేయడానికి వీలు లేదు అని చెప్పారు. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకొని టైం లిమిట్ లేదు అన్నప్పుడు నిదానంగా చేసుకుని ఉంటే బాగుండేది. కానీ తొందరపడిపోయి జాను బాను ఏంటంటే ఫస్ట్ కౌంట్ చేసి వాళ్ళు చెప్పేశారు. తర్వాత శివ ప్రియాంక కౌంట్ చేసి చెప్పేశారు. కానీ తర్వాత మళ్ళీ రీకౌంట్ చేసుకున్నాడు జాను బాను. చేసుకుంటే తప్పు రాశానని తెలుసు మళ్ళీ అడిగాడు కానీ ఇవ్వలేదు. శివ ప్రియాంక కూడా శివ ఏమో చాలా బ్లండర్ మిస్టేక్ చేశాడు. ఎందుకంటే శివకి చాలా తొందరపాటు నిజంగానే. అక్కడ ఒక నోట్స్నే కొన్ని కౌంట్ చేయకుండా వేయలేదు అతను. తర్వాత వీళ్ళిద్దరిని చూసిన తర్వాత అంజలి పవన్ గారికి వీళ్ళకేమో చాలా మంచి బెనిఫిటే జరిగింది. వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళిద్దరు తప్పు చేశారని. వీళ్ళిద్దరిలో ఒకరు తప్పు అయినా ఒకరు కరెక్ట్ అయినా వీళ్ళకి ఎలాగైనా సెకండ్ పొజిషన్ ఉంటుంది తెలుసు. అందుకనే పూర్తిగా టైం తీసుకుని కౌంట్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఏంటైందంటే వీళ్ళ ముగ్గురిది తప్పే అయింది. తప్పవడం వల్ల ఇప్పుడు ఎవరికో ఒకరికి ఇవ్వాలి కనుక నీరెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పాయింట్స్. ఇప్పుడు అంజలి పవన్ గారు కొంచెం నీరెస్ట్లో ఉన్నారు, అందుకని వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఏమో జాను బాను, థర్డ్ ఏమో ప్రియాంకకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు హార్డ్లో కూడా కౌంట్ అనేది చేయడం జరిగింది కదా. కౌంట్ చేయడంలోని ఫస్ట్ ఎవరు వచ్చారంటే నోకరాజ్ అండ్ ఆసియా. వీళ్ళు గేమ్స్ అవి చాలా బాగుతున్నాయి, అన్నీ బాగానే ఉంటుంది కానీ నోకరాజ్ తన కోపాన్ని తగ్గించుకుంటే బాగుండేది. నెక్స్ట్ సెకండ్లో ఎవరు వచ్చారంటే నటరాజ్ మాస్టర్, నీతు, తర్వాత అవంతిక అండ్ కళ్యాణ్ అయితే రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య టై అయింది, డ్రా అవ్వడం వల్ల. నెక్స్ట్ థర్డ్లో వచ్చింది ఏంటంటే నెక్స్ట్ సిద్ధు సోనియా వచ్చారు. ఫిఫ్త్లో ఎవరు వచ్చారు, లాస్ట్ పొజిషన్లో ఉన్నది వైల్డ్ కార్డ్ ఏంటి అభినవ్, వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే మార్క్స్ అనేవి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100, సెకండ్ వచ్చిన వాళ్ళకి 90, థర్డ్ వాళ్ళకి 80, తర్వాత 60, 80, 70, 60 ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ ఫస్ట్ ఎవరు వచ్చారు అంజలి పవన్, వాళ్ళకి 100 ఇచ్చారు. తర్వాత జాను బానుకి నేను 90 ఇచ్చేస్తారేమో అనుకున్నాను కానీ 90 ఇవ్వలేదు, 80 ఇవ్వడం జరిగింది. తర్వాత 60 అనేది ప్రియాంక జైన్కి ఇవ్వడం జరిగింది అనమాట. శివ్ అండ్ ప్రియాంకకి ఇవ్వడం జరిగింది. శివ్ ప్రియాంకలో శివ్ యొక్క తొందరపాటు వలన అది ఓడిపోవడం అయితే జరగడం అయితే జరిగింది. ఇప్పుడు టాప్లో ఉన్నది ఆసియా నోకరాజ్ అండ్ అంజలి పవన్ అనమాట. ఇవే వేళ మెయిన్ పాయింట్స్ కాదు, డిఫరెంట్ టాస్క్లు పెడతారు. దాంట్లో ఎవరికి ఎక్కువ వస్తే దాని ప్రకారం బాండ్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాగా జరిగింది. ఆటలు అయితే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. మరి మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా లేకపోతే క్రికెట్ చూస్తున్నారా చెప్పండి నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ అంతా ఉన్నది కనుక కొంతమంది క్రికెట్ కూడా చూస్తుంది, కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కూడా చాలా బాగుంది. చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.